హలో పీపుల్, ప్రపంచంలో ఐపీఎల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఐపీఎల్ సీజన్ వస్తుందంటేనే ఒక జాతరలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఐపీఎల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందని? మనందరికీ తెలిసినట్టుగానే ఇది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద సంబరం. సినిమా, స్పోర్ట్స్, బిజినెస్ కలయిక. 2008లో బీసీసీఐ చేత స్టార్ట్ చేసిన ఐపీఎల్ భారతదేశంలో క్రికెట్ ని ఒక కొత్త లెవెల్ కి తీసుకెళ్లింది. దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కథ చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఎలా స్టార్ట్ అయిందంటే 2000s ఆ టైంలో T20 క్రికెట్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతుంది. ఇండియాలో కూడా చాలా క్రేజ్ పెరిగింది. అదే సమయంలో జీ ఎంటర్టైన్మెంట్ అనే ఒక కంపెనీ ICL అంటే ఇండియన్ క్రికెట్ లీగ్ అని ఒక ప్రైవేట్ T20 లీగ్ ని స్టార్ట్ చేసింది. కానీ బీసీసీఐ దాన్ని ఒప్పుకోలేదు. దీంతో బీసీసీఐ తమ సొంత టోర్నమెంట్ ని లాంచ్ చేయాలని డిసైడ్ చేసింది. అలా జన్మించిందన్నమాట ఐపీఎల్. లలిత్ మోడీ గారు ఆ టైంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్. అసలు దీని వెనుక ఉన్న పెద్ద మాస్టర్ మైండ్ అతను. అసలు దీన్ని ఎలా డిజైన్ చేశారంటే ఇందులో 8 to 10 టీమ్స్ పోటీ పడతాయి. ప్రపంచంలో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ కలిసి ఒకటే టీంలో ఆడతారు. దీనికి తోడు బాలీవుడ్ గ్లామర్, చీర్ లీడర్స్, స్టార్ సెలబ్రిటీ ఓనర్స్, అదిరిపోయే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమోనీస్ దీన్ని సూపర్ ఎంటర్టైనింగ్ గా చేస్తాయి. అయితే దీని వెనుక ఒక బిజినెస్ యాంగిల్ కూడా ఉంది. ఎలా అంటే ఐపీఎల్ ఒక $1 బిలియన్ బ్రాండ్. టీమ్ ఫ్రాంచైజీలు, స్పాన్సర్షిప్లు, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఆక్షన్స్ లో ప్లేయర్స్ ని కొనడానికి టీమ్స్ కోట్లు ఖర్చు చేస్తాయి. ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఐపీఎల్ కొత్త టాలెంట్స్ ని వెతికి తీసింది. ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రెడ్డి, తిలక్ వర్మ ఇలాంటి ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారానే ఇండియన్ టీమ్ లోకి వచ్చారు. అయితే ఈ ఐపీఎల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్ గా 17 సీజన్స్ ని కంప్లీట్ చేసుకొని 18 సీజన్ తో ఇప్పుడు మనకి ఒక థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. ఐపీఎల్ అనేది కేవలం స్పోర్ట్ కాదు, ఒక ఎమోషన్, ఒక బ్రాండ్, ఒక కల్చర్. మీ ఫేవరెట్ ప్లేయర్ అండ్ ఫేవరెట్ టీమ్ ఏంటో వెంటనే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బై బాయ్.